అస్మద్గురుభ్యో నమః. కలియుగంలో కబీర్ పరమేశ్వరు ఒక బాలుడి రూపంలో కమల పుష్పంలో లహర్తారా సరస్సులో నీరు నీమా దంపతులకు లభించడం గురించి చెప్పుకున్నాం. వారు ఆ బిడ్డను వారి ఇంటికి తీసుకొని వెళ్ళారు. కబీర్ పరమేశ్వరుడు ఎవరి నామాన్ని పలకడం వలన హృదయంలో ఒక విశేషమైన స్పందన కలుగుతుంది. ఆయన ప్రేమలో రోమం రోమము నిలబడుతుంది. ఆత్మ పైకి వస్తుంది. మరియు ఏ మాత చెల్లెలు తన హృదయానికి హత్తుకొని పుత్రుడికి ప్రేమ తన ఆనందంను ఇస్తుందో ఆ ఆనందం వర్ణనాతీతమైనది. ఎలా అంటే ఒక వ్యక్తి బెల్లమును తిని అన్యులకు దాని యొక్క మాధుర్యాన్ని చెప్పలేడు కదా, అలాగా నీమా కూడా చాలా రోజుల వరకు పుత్ర సంతానము లేదు అని తపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ బాలుడిని చూడగానే ఆమెలో మాతృత్వపు ప్రేమ పెళ్ళుబికి ఆనందాన్ని చెప్పుకోవడానికి ఆమెకు మాటలు రాకుండా పోయింది అని చెప్తున్నారు. అలాగే శిశురూపధారి అయిన పరమేశ్వరుని ముఖాన్ని చూసుకుంటూ హృదయానికి హత్తుకొని ఒకే పరమేశ్వరుని ముఖాన్ని మరలా చూస్తూ ఉన్నది. ఇదంతా కూడా నీమా చేస్తున్న పనులను అతని భర్త అయిన నీరు చూస్తూ ఉన్నాడు. మనుషుడు సమాజం వైపు ఎక్కువ చూస్తాడు. నీరు విచారం చేయసాగాడు. ఇలా మమ్మల్ని ముస్లింలు అంతగా ఇష్టపడడం లేదు, మరి హిందువులు ద్వేషిస్తున్నారు. ఈ ద్వేషం వల్లనే ముస్లింలు మనల్ని ముస్లింలుగా మార్చేసినారు. మాకు నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఈ బాలుడిని మేము తీసుకొని వెళ్తే అందరూ అడుగుతారు, ఈ బాలుడిని ఎక్కడ నుండి తీసుకొని వచ్చారు, ఈ బాలుడికి మాతాపితలు ఎవరు, ఆ బాలుడి అమ్మ ఏడుస్తూ ఉండొచ్చు, నేను ఏమి సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? కమలం పువ్వు పైనుండి తీసుకువచ్చమంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. ఇలా విచారించుకుంటూ నీరు నీమాత అంటాడు, నీమా ఈ బాలుని ఇక్కడే వదిలేద్దాం. నీమా అంటుంది, నేను బాలుడిని వదిలి వెళ్ళలేను, నా ప్రాణాలు వెళ్ళిపోతాయి, నేను కుమిలి చనిపోతాను. నాకు తెలియదు ఈ బాలుడు నాపై ఏం మాయ చేశాడు, నేను మాత్రం వదిలి వెళ్ళలేను. నీరు నీమాత పూర్తి విషయాన్ని చెప్తాడు. పిల్లవాడిని తీసుకువెళ్తే మనకు ఇలా జరగవచ్చును అని. నీమా అంటుంది, ఈ బాలుడి కోసం నేను ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టగలను, కానీ ఇతడిని వదులుకోలేను. నీరు ఆమె అమాయకత్వాన్ని చూసి తను పూర్తిగా పిచ్చిదైపోయింది, సమాజాన్ని చూడడం లేదు. నీరు నీమాత అంటాడు, నేను నిన్ను పుత్రులు లేరని ఏనాడు అనలేదు. నీవు అనేదానినే స్వీకరిస్తూ ఉన్నాను. కానీ నేడు నేను ఈ మాటను అంగీకరించును. ఈ బాలుడిని ఇక్కడనే ఉంచు, లేదంటే నీ 2 చెంపలు వాయిస్తాను. ఆ మహాపురుషుడు మొదటిసారి తన భార్య పైకి చేయెత్తాడు. అదే సమయంలో శిశు రూపంలో ఉన్న కబీర్ పరమేశ్వరు అంటారు, మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, మీకు ఎలాంటి ఆపద రాదు అని బాలుడి రూపంలో ఉన్న కబీరు చెప్పారు. భార్యాభర్తలు ఇలా గొడవ పడుతూ ఉంటే శిశు రూపంలో పరమేశ్వరుడి వచనాలు విని నీరు కొంచెం కంగారు పడతాడు. ఈ బాలుడు అవతార పురుషుడా లేక సిద్ధ పురుషుడా, మరియు నాపై ఎలాంటి ఆపద రాకుండా కానీ లోపల అనుకుంటూ నోరు మూసుకొని ఆ బిడ్డను తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే బాలుని ఇంటికి తీసుకుపోయినారో అందరూ అడిగారు, ఎవరి బాలుడు అనడానికి బదులుగా కాశీలోని స్త్రీలు పురుషులు మరియు బాలురు చూడటానికి వచ్చారు మరియు అనసాగారు, ఈ బాలుడు ఏదో దేవుడిలాగా అనిపిస్తున్నాడు, ఇంత సుందరమైన శరీరం, ఇలాంటి తేజమయ బాలుడిని మునుపు ఎన్నడనూ చూడలేదు. ఒకరు అనేవారు, ఇతను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒక ప్రభువు అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు, ఇది పైలోకాల నుండి వచ్చినటువంటి శక్తియే. ఇలా అందరూ ఎవరికి వారు వారి భావాలను చెప్పసాగారు. ఈ విషయాలన్నిటి గురించి మనము ఉర్దూ భాషలో మరి ఒక సంచికలో చదువుకునే ప్రయత్నము చేద్దాం. హరి ఓం తత్సత్.